మనం చూస్తున్నాము ఇది సంగతి ఛానల్. కామారెడ్డి నార్సింగ్ వద్ద కంప్లీట్ గా రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కంప్లీట్ గా రాకపోకలు అయితే బంద్ అయిపోయినాయి. నార్సింగ్ వద్ద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో ఇక్కడ చెరువులు కల్పిస్తా ఉన్నాయి. పోలీసు వారు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ రాకపోకలను బంద్ చేశారు. భారీగా వర్షాలు కురుస్తున్న సమయంలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలకు అంతరాయం కలుగుతా ఉన్నది. కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్లే నేషనల్ హైవే 44 మొత్తము ఈ నార్సింగ్ ప్రాంతం మరియు కామారెడ్డి ప్రాంతంలో వరద నీరు మరియు భారీ వర్షాలతో నీరు చేరడంతో రాకపోకలు బంద్ అయిపోయాయి. అట్లాగే కామారెడ్డి నుంచి బిక్నూర్ వెళ్లే ప్రాంతంలో రైల్వే ట్రాక్ మొత్తం కింది నుండి వాటర్ పోవడం వల్ల అక్కడ నుంచి మనం చూస్తున్నాం ఈ దృశ్యాలైతే. ఇక్కడ రైల్వే ట్రాక్ కింది నుంచి మొత్తము మట్టితో సహా వెళ్ళిపోతా ఉన్నది. మొత్తము రైల్వే ట్రాక్ మొత్తం కుంగిపోయింది. మరి హౌసింగ్ బోర్డులో కూడా కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డులో సైతము కార్లు కొట్టుకపోతా ఉన్నాయి. పోలీసు వారైతే హెచ్చరిస్తున్నారు, ఇప్పుడు ఈ సమయంలో అవసరం ఉంటేనే బయటకి రావాలి అని చెప్పేసి. ఈ వరద నీరు ఎట్లా ఉందంటే హైవే మొత్తం కనిపించకుండా మొత్తం ఒక చెరువును కల్పిస్తా ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ మొత్తము కార్లు అయితే ఘోరమైన పరిస్థితి. ఒక బైక్ కూడా చూస్తా ఉన్నాము. ఇంతకుముందు కార్లు కొట్టుకపోయినాయి, ఇవి కూడా ఎట్లా అంటే ఆగి ఉన్నాయి. కార్లు కొట్టుకపోయే పరిస్థితి. వరద నీరు కంప్లీట్ గా చెరువును కల్పిస్తా ఉన్నాయి. నార్సింగ్ వద్ద నిజామాబాద్, హైదరాబాద్ నుంచి రాకపోకలు కంప్లీట్ గా గంటల తరబడి అంతరాయం కలుగుతా ఉంది. కంప్లీట్ గా రాకపోకలు అయితే బంద్ అయిపోయినాయి. మెదక్ జిల్లా నార్సింగ్ వద్ద మాత్రం కంప్లీట్ గా ఎట్లా అంటే ఈ హైవే పైన, నేషనల్ హైవే పైన వరద నీరు భారీగా చేరడంతో మొత్తము చెరువును కల్పిస్తా ఉన్నాయి. పోలీసు వారు అక్కడి వాహనాలు, ఇక్కడి వాహనాలు అయితే ఆపేశారు.